హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మానసిక వికలాంగుల సహాయ సంస్థలో మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్, టెక్నీషియన్స్ ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అయితే ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలే అనమాట. దాదాపు 9 రకాల ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి, భర్తీ చేసిన ఖాళీల గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా చూసినట్లయితే ఆయుర్వేదిక ఫిజిషియన్ అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి BIMSతో పాటుగా రీసెర్చ్ లేదా క్లినికల్ ఎక్స్పీరియన్స్ 5 years అడగడం అయితే జరిగింది. లేదంటే MD ఆయుర్వేదకు సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 60,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో సెకండ్ వన్ వచ్చేసి హోమియోపతిక్ ఫిజిషియన్ అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి BHMSతో పాటుగా రీసెర్చ్ లేదా క్లినికల్ ఎక్స్పీరియన్స్ 5 years అడిగారు. అలాగే MD హోమియోపతికి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్టు అప్లై చేసుకోవచ్చు అనమాట. 60,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. సో థర్డ్ వన్ వచ్చేసి యునానీ ఫిజిషియన్ అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. BUMS క్వాలిఫికేషన్తో పాటుగా రీసెర్చ్ లేదా క్లినికల్కి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. అలాగే యునానీకి సంబంధించి MDలో కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక 60,000 శాలరీగా మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి యోగా అండ్ న్యూరోపతి థెరపిస్ట్ అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోజిక్ సైన్సెస్ అనమాట BNYS అనే క్వాలిఫికేషన్తో పాటుగా 5 years క్లినికల్ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అడగటమే జరుగుతుంది. లేదంటే MD న్యూరోపతి అండ్ యోగాకు సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడమే జరిగింది. 60,000 రూపాయల శాలరీగా మెన్షన్ చేశారు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి సిద్ధ ప్రాక్టీషనర్ అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి BSMS బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. BSMS క్వాలిఫికేషన్తో పాటుగా క్లినికల్ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ 5 years అడిగారు. లేదంటే MD సిద్ధ క్వాలిఫికేషన్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 60,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి ఫార్మసిస్ట్ అనమాట ఆయుష్కు సంబంధించి భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఆయుష్ ఫార్మసీ లేదా B.Pharmacyకి సంబంధించి ఆయుర్వేద లేదా హోమియోపతి లేదా యునానీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 35,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సెవెంత్ వన్ వచ్చేసి పంచకర్మ టెక్నీషియన్ అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ పంచకర్మ థెరపీ కోర్సు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. 35,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఎయిత్ వన్ వచ్చేసి టెక్నీషియన్స్ అండ్ థెరపిస్ట్ అనమాట 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి సర్టిఫికేట్ కోర్సు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫీల్డ్కి సంబంధించి రిలవెంట్ ఫీల్డ్లో ఆయుర్వేదిక్ లేదా హోమియోపతి లేదా యునానీ లేదా యోగా అండ్ న్యూరోపతి లేదా సిద్ధ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సు ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వీరి శాలరీ కూడా 35,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక లాస్ట్ వన్ నైన్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ అనమాట 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్స్ ఇన్ సైకాలజీ లేదా సోషల్ వర్కర్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఆయుష్ థెరపిస్ట్ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు మాస్టర్స్లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే MPhil ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా రిహాబిలిటేషన్ సైకాలజీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా MPhilకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ మాస్టర్స్లో ఉండే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే PGDI క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా వీరికి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 40,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని కూడా 17 ఖాళీలను అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. ఇక ఈ నోటిఫికేషన్కి ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర అభ్యర్థులైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట. అయితే అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్టు సంబంధించి సపరేట్గా అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఒక్కొక్క పోస్టు సంబంధించి సపరేట్గా 500 రూపీస్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే చూపించినటువంటి ఫార్మేట్లో అప్లికేషన్ ఫామ్ను మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్తో పాటుగా సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, డిసేబుల్ సర్టిఫికేట్స్, ఇంకా ఏమైనా సపోర్ట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి ఇక్కడ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలన్నమాట. అడ్రస్ మనకు ప్రొవైడ్ చేశారు. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ది డైరెక్టర్ NIPID మనోవికాస్ నగర్ సికింద్రాబాద్ 500009 అనేటువంటి అడ్రస్లో మనం అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి 7/11/2025 అనమాట. ఈ యొక్క వచ్చే నెల 7వ తారీఖు లోపల అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఇక్కడ క్యాండిడేట్స్ ఏ పోస్టులు 1, 2, 3, 5 సీరియల్ నెంబర్ల పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకి NCISM రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులని ఇంటర్వ్యూ లేదా రిటర్న్ టెస్ట్కి పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థికి మెరిట్ లిస్ట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్టయితే మ్యాక్సిమంగా 56 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫీజ్ పేమెంట్ గురించి మనం చూసినట్లయితే DD రూపంలో అప్లికేషన్ ఫీజు అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో DD వచ్చేసి ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ NIPID సికింద్రాబాద్ అనేటువంటి అడ్రస్తో మనం DD తీసి అప్లికేషన్తో పాటుగా DD కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఫర్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ దివ్యాంగజనకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లోనే ఉంటుంది. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDFని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.